అరటి పండుని పూర్ణఫలమని ఎందుకు పిలుస్తారు? ఈ పండు త్రిమధురాలలో ఒకటి. సృష్టిలోని చాలా ఫలాలను తింటున్నప్పుడు వాటిలోని గింజల్ని ఊసేస్తాం లేదా పారేస్తాం. అలా పారేసిన విత్తనాలే మళ్ళీ మొలకెత్తి మహావృక్షాలై తిరిగి ఫలాలను అందిస్తాయి. అంటే ఎంగిలి విత్తనాల ద్వారా వచ్చిన ఫలాలనే మనం మళ్ళీ ఆరగిస్తాం, భగవంతుడికి సమర్పిస్తాం. కానీ అరటిపండులో గింజలు ఉండవు. ఇది పిల్లకల రూపంలో అరటి మూలంలోంచి మొలకెత్తాలి. అలా మనకు జన్మరాహిత్యం అనే భావనను గుర్తు చేస్తుంది ఈ పండు. ఇవన్నీ పరిగణించే అరటిపండును పూర్ణఫలంగా పిలుస్తారు. అందుకే దీన్ని దేవుడికి సమర్పించడం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్ని కాలాల్లోనూ లభించే అరటిపండులో పోషకాలు ఎక్కువే. ఇది జీర్ణ ప్రక్రియకు తోడ్పడి గుండెకు బలాన్నిస్తుంది. ఉపవాస సమయంలో అరటిపండును తిన్న దోషం ఉండదంటారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి అరటి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసిందని ప్రతీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.